ఈ రోజున మీ అందరూ కూడా ఎంతో ప్రేమాప్యాయతలతో స్వాగతించి మరి మన కార్పొరేటర్ అయినటువంటి ఆచార్య గారు అలాగే ఈ డివిజన్ కి సంబంధించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు రత్నప్రసాద్ గారు తిమ్మరాజు గారు కావచ్చు, జ్వాల గారు కావచ్చు, మా భూసిరెడ్డి గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతసేపటి నుంచి కూడా మీ అందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ మేమంతా కూడా జగనన్న వెంటే ఉన్నాము, రజనమ్మ నీకు ఆశీస్సులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా మాతో పాటు నడిసి మరి మీ అందరి ఆశీస్సులు పంచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఈ రోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు సంతోషంగా ఉన్నాడు. దానికి కారణం మన జగనన్న ప్రభుత్వము, మన జగనన్న పాలనలో మనకు అందించినటువంటి సంక్షేమ పథకాలు. ఈ రోజు ఏ అక్కని అడిగినా ఎవరిని అడిగినా కూడా ఈ రాష్ట్రంలో అక్క అమ్మఒడి వచ్చిందా, జగనన్న అమ్మఒడి వచ్చిందా అంటే వచ్చింది అని చెప్తా ఉన్నారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఈ రోజు జగనన్న మనకు ఇల్లులు ఇచ్చాడు కదా, మా హక్కులు మన మీద పెట్టాడు కదా, మన పేరు మీద అని అంటే అవును మనకు వచ్చినాయి అని చెప్పేటువంటి పరిస్థితి. చేయిత లాంటి పథకాలతో ఒక చెల్లెళ్ళకి నేరుగా బ్యాంకు ఖాతాలకే డబ్బులు వేసి మరి ఎంతో ఆర్థికంగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏంటంటే జగనన్న ప్రభుత్వం ప్రతి అక్క కూడా గుర్తించేటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ వాహన మిత్ర లాంటివి, వాహన మిత్ర పథకాలు లాంటివి ఇచ్చి మరి ఎంతో మంది ఆటో అన్నులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఒక ఆసరా కావచ్చు, ఒక చేయిత పథకం కావచ్చు, కావచ్చు, జగనన్న తోడ కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, నానేస్తం కావచ్చు, అలా ఏ పథకం తీసుకున్నా కూడా అందులో మన జగనన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ, పంచినటువంటి ఒక మంచి అభిమానము, అలాగే ఒక మనస్సున్న పాలన అనేది ప్రతి ఒక్కరిలో కూడా మరి జగనన్న పాలనలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పొచ్చు. నేను మీ అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, జగనన్న మనకి ఇంత మేలు చేశాడు, ఇంత మంచి చేశాడు, మళ్ళీ ఇవన్నీ కొనసాగాలంటే జగనన్నే రావాలి, జగనన్నే రావాలి, మళ్ళీ ఇవన్నీ పథకాలన్నీ మనకు కొనసాగాలి. అలాగే మన గుంటూరు వెస్ట్ లో ఎన్నడూ ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధిని మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మన జగనన్న ప్రభుత్వ హయాంలో మనం చేసుకోగలిగాము. మనకు కావాల్సినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాన్ని మనం చేసుకోగలిగాము. ఇంకా కూడా కావాల్సినటువంటి అభివృద్ధి మీద కూడా మనం ఫోకస్ చేద్దాము. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, మీ నిండు ఆశీస్సులు మన నాయకుడికి జగనన్నకు ఉండాలి. మనమంతా కూడా జగనన్న చేసినటువంటి మద్దతుకి మా మంచికి మద్దతుగా నిలవాలి. దానికి మనం ఏం చేయాలి? మనం ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మీ రజనమ్మను, ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి రోసయ్య గారిని ఇక్కడ మీరందరూ కూడా దీవెనలిచ్చి గెలిపించుకొని అక్కడ మన జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి. మళ్ళీ ఇలాంటి అభివృద్ధి జరగాలంటే జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నను నేను కోరుతా ఉన్నాను, మాటలు చెప్తూ వచ్చారు, గతంలో కూడా పరిపాలన చేశారా లేదా? కానీ ఏం చేశారు? ఏం చేయలేదు, వాళ్ళ మాటలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా లేదు. జగనన్న పాలనని చూసాము, జగనన్న పాలన వల్ల మనం సంతోషంగా ఉన్నాము. మళ్ళా జగనన్నే కావాలి, మళ్ళా జగనన్నే రావాలి. కాబట్టి మీ అందరి నిండు ఆశీస్సులు, ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఆశీర్వదించండి, అండగా ఉంటాయని మీరు అందరూ మేము అందరినీ కూడా మద్దతు కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.